అయితే ఇప్పుడు మీరు అంటున్నారు అంటే దుర్మార్గుడు అన్నారు, దాని తర్వాత ఇవన్నీ చెప్పడం జరిగింది. నాకు ఎట్లా దుర్మార్గుడు అయిండో అది కావాలి. అసలు మీ స్నేహం ఎట్లా కుదిరింది, అట్లా అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఒకటే నేను బీసీసీఎల్ నన్ను అంటే 2001లో నేను అంటే నాకు తెలంగాణ యావ మీద బాగా ఈ తెలంగాణ కష్టాలు, తెలంగాణ బాధలు, కష్టాలు, అవస్థలు ఇవన్నీ నేను చూసినోడిని. ఎందుకంటే నేను గొల్లినల్లో పుట్టినోడిని. మేము ఎట్టి చాకరీ చేసిన వాళ్ళం, ఎట్టి మందలు పడ్డోళ్ళు, ఎట్టి మందలు పెట్టాలి. వాళ్ళ ఇళ్ళల్లో దొరల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే మేము గొర్రె పిల్లల్ని ఇవ్వాలి ఉచితంగా. ఓకే, ఉచితంగా గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. అరే దొరలు ఆయివన్న ఆడి దాన్ని దక్కనిచ్చిలానే, మంచి స్త్రీని దక్కనియలేదే. ఇన్ని కష్టాలు పడ్డది తెలంగాణ అంటే ఒక్క మా గ్రామం కాదు, అన్ని గ్రామాలు కూడా తల్లడిల్లినాయి. అన్ని గ్రామాలు కూడా తల్లడిల్లినాయి. అందుకనే ఈ 1000 సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా మన రక్తం, వ్యతిరేకంగా మన పుట్టబోయే సంతానం వ్యతిరేకంగా పోరాటంతోనే పుట్టింది. ఆ పోరాటాన్ని చెన్నారెడ్డి కాలంలో, చెన్నారెడ్డి ఉద్యమకారుడు కాదు, అంతకంటే ముందుగాల ఉద్యమం ఉంటేనే చెన్నారెడ్డి వచ్చిండు. అంటే ఆనాడు సంగమిరెడ్డి సత్యనారాయణ అరే రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అని పాట పాడినంటే చెన్నారెడ్డి రానట్టే కదా ఉద్యమంలో. అవును, దాని తర్వాతనే వచ్చిండు కదా ఉద్యమం. ఇవాళ కేసీఆర్ కూడా నాకో షాప్ ఉంటుందని వచ్చిండు. అప్పటి వరకు నక్సలైట్లు తీర్మానం చేశారు. అంటే ఓట్లను నమ్మని నక్సలైట్లు కూడా తీర్మానం చేశారు 2 రాష్ట్రాలు కావాలి. ఇవాళ ఒక్క ఓటు ఎత్తే 2 రాష్ట్రాలని వేణుగోపాల్ రెడ్డి గారు పాపం మా సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉండే ఆనాడు, ఆయన కష్టపడి కాకినాడలో తీర్మానం చేయించాడు. వెంకయ్యనాయుడికి ఇష్టం లేకుండా, అనేక మందికి ఇష్టం లేకుండా ఆయన తీర్మానం చేయించాడు. అద్వానీ గారు కూడా ఇష్టం లేకుండా కానీ తీర్మానం చేయించాడు. అట్లా నాకో షట్టర్ ఉంటుంది. ఎందుకంటే ఈయనను ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే, దాని తర్వాత ఈయనను డిప్యూటీ స్పీకర్ చేసిండు. చేసే వరకు పెత్తనం లేదు, పెత్తనం లేకపోయే వరకు కసి పెంచుకున్నాడు. ఎందుకంటే ఆనాడు ప్లాన్ ఈయనదే. ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ప్లాన్ ఈయనదే. 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు. 7 ఎమ్మెల్యేలు ఉంటే నా దగ్గర 70 మంది ఉన్నారని చెప్పిండు. 70 మంది ఉన్నారంటే 70 మంది ఉన్నారని ఒక్కొక్కడు పోయి ఎప్పుడైతే రవాణా శాఖ మంత్రి ఇది డిప్యూటీ స్పీకర్ అయినాక ఆ అవమానాన్ని భరించలేక నాకు ఒక సెక్టర్ దొరకదా. ఈ ఉద్యమకారులు ఇక్కడ అప్పటి వరకే విద్యార్థి లోకం ఉద్యమంలో ఉన్నది, అప్పటి వరకే ఎంప్లాయీస్ ఉద్యమంలో ఉన్నారు. ఈ 2 పార్టీలు తీర్మానం చేసినాయి కాబట్టి నాకు కూడా ఇక్కడ జాగ దొరుకుతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది.